హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. టిఫిన్ ఏదైనా సరే చట్నీ కంపల్సరీ కదా. చట్నీ అంటే ఎప్పుడు కారంగానే ఉండాలా? అవసరమే లేదండి. తీపి చట్నీ కూడా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా తినే చట్నీస్ కన్నా ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. మామూలుగా ఏదైనా చట్నీ చేయాలంటే కూరగాయలు వేపుకోవటము, పల్లీలు వేపుకోవటం, అలాగే గ్రైండర్లో వేసుకోవటం అనే పని ఉంటుంది కదా. ఈ చట్నీకి అవేమీ అవసరం లేదండి. 2 నిమిషాల్లో మంచి రుచికరమైన చట్నీ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళే కాదండి, పిల్లలు కూడా ఈ తీపి చట్నీని ఎంతో ఇష్టపడతారు. సో, ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఎలా చట్నీ చేసుకోవాలో చూద్దాం. ఈ తీపి చట్నీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చల్లట్టు. అదేనండి, స్పాంజ్ దోస అంటాం కదా, అది చాలా బాగుంటుంది. సో, అది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే, అలాగే 2 నిమిషాల్లో మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ తీపి చట్నీలోకి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి బెల్లము, 2 బియ్యపు పిండి. బెల్లం కూడా మనం నిమ్మకాయ అంత సైజ్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తీపి కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. అలాగే బియ్యపు పిండి కూడా ఒక